ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన కృపను ఆవరింపజేసి బలపరచును గాక. కీర్తన గ్రంథము 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు లోతైనటువంటి గొప్ప సన్నిధి ప్రతి ఒక్కరిని ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మాటలో ఎంతో జీవం ఉంది. ఆ జీవం ప్రతి ఒక్కరికి కూడా వెలుగుగా ఉంది. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథము 27:3 చూసినప్పుడు నిజంగా ఆయన ఎలాగ కాపలాగా ఉంటున్నాడో, ప్రతి నిమిషాన్ని దానికి ఎలాగైతే నీరు పెడుతున్నాడో, ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని ఎలాగైతే కాపాడుతున్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పక్షంలో ఉండకపోతే మనం ఎలా జీవించగలం? మనం ఎలా ఆయన కృపను పొందకుండా భూమి మీద మనం వర్ధిల్లగలం? యోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఎన్నో సంగతులు దివారాత్రము అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇంకా విలాప వాక్యాలు 2:18 జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సీయోను కుమారు ప్రాకారమా నదీ ప్రవాహం వల్ల దివారాత్రము కన్నీరు పారనేమో, విరామం కలగనీయకము, నీ కంటిపాపను విశ్రమింపనీయకము. కనుక ఈ దినాన్ని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ధ్యానించినట్లయితే, ఈ ఉదయకాలాన్ని ఆయన ఎందుకు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే, దివారాత్రము లేఖనాలను ధ్యానించడం ద్వారా మనం గొప్ప విడుదల పొందుకుంటాము. అది ఎంత విడుదల అంటే, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటాము, రాబోయే ఆపదల నుంచి తప్పించుకుంటాము, కరువుల నుంచి తప్పించుకుంటాము, బలహీనతల నుంచి తప్పించుకుంటాము, ఇంకా క్షేమాభివృద్ధి కలిగినటువంటి సన్నిధితో మనం ముందుకి కొనసాగుతామని ఏదైనా తెలుసుకోగలగాలి. కనుక ఈ దినాన నువ్వు లేచి మొదటి జామున మొరపెట్టినప్పుడు, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు కదా. కనుక ఇది ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదు. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ఎతకాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా మనం బలం పొందుతాము. అటువంటి సన్నిధి దివారాత్రులు నిన్ను కమ్ముకోవాలని, నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని నువ్వు వెతుకు. ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నప్పుడు గొప్ప విడుదల నువ్వు చూస్తావు. కీర్తన 1:2-3 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలు ఎవరైనా నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతే సఫలమగును. కనుక ఈ దినాన్ని గ్రహించుకుంటే ఆయన గొప్ప మహిమ సన్నిధి ప్రభావాన్ని గురించి కానీ గ్రహించుకుంటే, దేవుడు అన్ని విషయాల్లో నడిపించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అన్ని విషయాల్లో కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను చేరదీయవాడు, బలపరచేవాడు, సమృద్ధిని అనుగ్రహించేవాడు. నీ శ్రేష్టమైన గొప్ప సన్నిధి నీలో ఉందంటే, ఆయన శ్రేష్టమైన సన్నిధి నీలో అధికముగా ఉందంటే ఆయన అనుగ్రహించినటువంటి కృపే. కాబట్టి నీలో ఉంచినటువంటి ఆయన సన్నిధిని నువ్వు పోగొట్టుకోకుండా దివారాత్రులు నువ్వు సిద్ధపడాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా మీరే కృపను చూపించి, మీ మహిమను అనుగ్రహించి, బలము దయచేసి మీ నిత్యాన్ని నడిపించమని, ప్రతి బలహీనత బంధకం నుంచి తప్పించి నీ కృప దయచేయమని, నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి మహిమతో నింపమని, ఏ కీడునైనా వారిని సమీపించుకోవట్లేదు కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.